ఎప్పుడూ గొడవ పడలేదు. చిన్న పిల్లల్ని వేసుకుని ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. కలిసి ఉంటే కలదు సుఖం. హాయ్ అమ్మా. హాయ్ తల్లి. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానమ్మా. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతామా? అలాగేనమ్మా. దానికంటే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అమ్మా, ఇదివరకు చిన్నప్పుడు పాతింట్లో ఉండేవాళ్ళం కదా, ఆ ఇల్లు నాకు తెలీదు, కానీ ఆ ఇంట్లో పెద్దమ్మ వాళ్ళు మనము కలిసి ఉండేవాళ్ళం కదా. అవునమ్మా. అప్పుడు చిన్న చిన్న పిల్లలతో ఆ ఇంట్లో ఎలా ఉండేవారు చెప్తావా? చెప్తాను. సరే అమ్మా. మాకు పెళ్ళి అయ్యేటప్పటికి తాతయ్య నానమ్మ కూడా ఉన్నారు. పెద్దమ్మ ఆ ఇంటికి 2 గదులు ఉండేవి, చిన్న చిన్న గదులు. మధ్యలో నడవటానికి హాలు ఉండేది. ఒక్క మనిషి నడవటానికి సరిపోయింది హాలు. దొడ్డేపున ఒక వసారి కింద ఉండేది. వీధిలో అరుగు ఉండేది, చిన్న ఇల్లు. మళ్ళీ దొడ్డేపున వంటకి చిన్న పాక ఉండేది. అంతవరకు ఉండేదమ్మా. అయితే పెద్దమ్మకి ఆ పెళ్ళి టయానికి సొరపక్క పుట్టింది. అన్నయ్య పుట్టాడు, తర్వాత నిరీక్షణక్క, తర్వాత మనక్క, తర్వాత దీవెన. అలా వరుసెట్టి ఇంకా అందరూ పుట్టారమ్మా. పుట్టిన చిన్న ఇంట్లో కిచకిచలాడతా ఆ చిన్న చిన్న పిల్లలతో మేము అలాగే చేసుకుంటూ అలాగే ఉండేవాళ్ళు. ఏ రోజున ఇబ్బందులు లేవు. తోడుకోడలు కదా అని మాట అనుకోవటం, పిల్లల్ని సెదరించుకోవటం అలాంటిది ఏమి ఉండేది కాదు. ఆడపిల్లలే మన పిల్లలు, మన పిల్లలు ఆడపిల్లలు అంటూ కలుపుకోలుగానే ఉండేవాళ్ళు. మేము నానమ్మకి ఇచ్చి ఏదైనా పని ఉంటే చూస్తూ ఉండమని ఇద్దరు కాళ్ళకు బట్టలు పట్టుకెళ్ళేవాళ్ళు, ఉతుక్కుని తెచ్చుకునేవాళ్ళు. ఏదైనా అలాగే మంచిగా చేసుకునేవాళ్ళు. అంతా చాలా ప్రేమగా మంచిగా సాగేది. ఆ చిన్నింట్లో అయినా కూడా ఆ పిల్లలతోటి ఏమీ ఇబ్బంది లేకుండా, ఇల్లు అయితే ఇబ్బందే కానీ మేము మనుషులు ఇబ్బంది పడేవాళ్ళం కాదు. అలా గడిచింది. గడిచినప్పుడు కొన్ని రోజులకి నానమ్మ తాతయ్య కూడా చనిపోయారు. చనిపోయినప్పుడు ఇంక ఇల్లు కూడా శిథిలం అయిపోయింది. ఇల్లు శిథిలం అయిపోయినప్పుడు ఇంకా ఇల్లు ఇప్పుకోవాలి అనుకునేటప్పటికి ఇంకా వర్షాకాలాలు వచ్చినాయి అంటే ఆ ఇల్లు కూడా మునిగిపోయేస్తా ఉండేది. అయినా సరే చిన్నపిల్లలతోటి గోను సంచులు వేసుకుని పైన అటుకుల మీద సాల్తీలు ఎన్ని ఉన్నాయి అన్ని పెట్టుకుని అలాగే ఎవరి గదిలో వాళ్ళు కూర్చుని అలాగే చూసుకునే వాళ్ళం. కానీ చంటి పిల్లలతోటి మేము ఇబ్బంది పడి తిట్టుకుంటాం కానీ ఇసుకుంటాం కానీ అలాంటిది ఏమి ఉండేది కాదు. తోడుకోడల్లాగా ఉండేవాళ్ళం కాదంట. ఇప్పుడు నువ్వు పెద్దమ్మ ఒకసారి కూడా గొడవ పడలేదా? గొడవ పడలేదు. పిల్లల గురించి అయితే అసలు గొడవ పడలేదు. ఏ విషయంలో కూడా గొడవ పడలేదు. అక్క చెల్లెళ్ళలాగే కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఇప్పుడు గొడవ పడలేదు. నానమ్మ చనిపోయాక కూడా ఒకళ్ళు ఇంటికాడ ఉండి ఒకళ్ళు కాలోకి వెళ్ళి బట్టలు ఎత్తుకుని తెచ్చుకునే దాకా ఒకళ్ళు చూసుకునేవాళ్ళు పిల్లల్ని. మళ్ళీ వాళ్ళ పని అయిపోయిన తర్వాత నేను వెళ్ళి తెచ్చుకుని నేను వెళ్తే ఆవిడ వెళ్తే నేను అలా చూసుకునేవాడు. అందుకు కలుపుకోలుగా ఉండేవాడు. అలా సాగిందమ్మా చిన్నింట్లో సంసారం. ఆ తర్వాత మరి ఇంక ఇల్లు ఇబ్బంది అయిపోయిందని ఇల్లు ఇప్పుకోవడం జరిగింది. మేమిద్దరం వేరే ఇంట్లో వెళ్ళడానికి మాకు ఇద్దరికి ఇష్టం లేదు. ఎక్కడికి వెళ్ళా ఉండాలి, మన ఇద్దరం వేరేగా ఉండకూడదని మేము ఇద్దరం ఏడ్చేసాం. ఇద్దరం ఏడ్చేసినప్పుడు అయితే అద్దుకు కూడా వేరే ఇంటికి వెళ్ళకూడదని, విడివిడిగా వెళ్ళకూడదని అంత ప్రేమగా పిల్లలు తీసుకుని మీరేరు మేము వేరు అయితే ఎలాగా నేను చూసుకోలేను అని నేను ఏడ్చేసాను. అప్పుడు సరే కమ్మిని దొడ్లో పందిరి కింద పాక కింద వేసుకుని ఉందాము, ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని పెద్దనాన్న నాన్న నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకుంటే కమ్మిని దొడ్లో మరి వర్షం వస్తే మునిగిపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. అది మరలా ఆలోచించుకుని అప్పారు సుబ్బలచ్చి మన ఇంటికి వస్తే అలా ఎలా ఉంటారు పిల్లలతోటి
అది ఎలా జరుగుతుంది, కాసులు గారు వాళ్ళ ఇల్లు అని అడగండి, అది ఖాళీగానే ఉంది కదా అని తను చెప్పింది. ఆ చెప్పిన మాట మీద నాన్న పెద్దనాన్న వెళ్ళి వాళ్ళని ఇల్లు అడిగారు. ఇల్లు అడిగితే సరేలే ఉండండి మీకు కాబట్టి ఇస్తున్నాము అని ఒక పోర్షన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఉంటున్న ఇల్లేనా? ఇప్పుడు ఉంటున్న ఇల్లే, గది ఒకసారి ఇచ్చారు వాళ్ళు. ఇస్తే అప్పుడు కూడా మేము విడిపోకుండా ఒకసారిలో మేము ఉండేవాళ్ళము, గదిలో వాళ్ళు ఉండేవాళ్ళు పిల్లలతోటి. అంత కిచకిచలాడుతా అలా కలిపి వంట చేసుకుంటా. వంట కలిపి చేసుకునేవారు అప్పుడు? కొన్ని రోజులు వంట కలిపి చేసుకున్నాము, తర్వాత ఎవరికాళ్ళు చేసుకున్నాము. కానీ అందులోంచి నడిచేవాళ్ళు, అందులోంచి కేకంగా ఉన్నట్టే ఉండేది. ఇంటి పని కూడా అలా కలుపుకొలుతనంగానే చేసుకుని ఇల్లు కట్టుకోవడం జరిగింది. అంత మంచిగా ఉండేవాళ్ళు. ఎప్పుడు ఏనాడు మాట అనుకోవటం కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడం కానీ అలాంటిది ఏనాడు లేదు. పెద్దమ్మ లేకపోతే నాకు భయం వేసేసింది. అయ్యో నాకేంటో ఇంకా చాలా బెంగగా ఉండేది అనమాట. ఇంకా అన్నిటికి పెద్దమ్మ సలహా తీసుకోవడం, ఇంకా ఆవిడని అనుసరించి నడుపుతూ ఈ పిల్లలకి ఒకరికొకరు తోడుగా ఉండడం అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా పెద్దమ్మే కదా అన్ని విషయాల్లో కూడా విషయాల్లోని. ఇంకా పెద్దమ్మని అనుసరించి నేను నడుపుతూ అలవాటు అయిపోయింది అప్పటి నుంచి కూడా. అలాగే ఇల్లు విషయంలో కూడా డబ్బులు ఎంతో సమకూరపోయినా మీ నాన్న కొంచెం భయపడుతుంటే, పెద్దనాన్న భయపడకో, ఎవరొకరి ద్వారాగా మళ్ళీ నీకు ఇప్పిస్తానని పెద్దనాన్న కూడా కొంచెం మీ నాన్నకు భరోసా ఇచ్చి అలాగే ఒకరికొకరు సాయపడి ఇల్లు కట్టారు. అలాగే ఇల్లు కట్టడానికే మరలా ఇద్దరం కలిసి ఇంట్లో రావడానికే జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఇక్కడికి వచ్చినా కూడా నా పని నేను ఇక్కడ చేసేసుకుని అడావుడిగా వెళ్ళి పెద్దమ్మ దగ్గర కూర్చోవడం నాకు చాలా అలవాటు. పొద్దున్నే పని అంతా అవగా వెళ్ళి పెద్దమ్మ దగ్గర పిల్లల్ని తీసుకుని వెళ్ళి, లేకపోతే నిన్నే చిన్నపిల్లలు నేను తీసుకుని వెళ్ళి కూర్చోవడం అలాగ నాకు అలవాటు. పెద్దమ్మ అంటే ఇంకా అలాగా పెద్దమ్మ చూడకుండా ఉండేదాన్ని కాదు. అలా జరిగిందమ్మా. ఇంకా ఎవరింట్లో వాళ్ళు ఉండగా పెద్దమ్మ ఇదిలో పెట్టుకుని మిషన్ కుట్టుకునేది. మిషన్ కుట్టుకున్నప్పుడు పెద్దమ్మ మిషన్ దగ్గరికి పిల్లలందరినీ నేర్చుకోవడానికి వచ్చేవారు. పెద్దమ్మ నన్ను కూడా నేర్పమని అడిగాను. అడిగితే పెద్దమ్మ నాకు కూడా మిషన్ నేర్పింది. నేర్పినప్పుడు నేను కూడా సరదాగా నేర్చుకుంటుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉండేది. అయితే జాకెట్లు నాకు నేనుగా కుట్టుకోవడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. కానీ కొన్ని రోజులకైతే నాకు అది అన్ని రోజులు నా సంతోషం నిలవలేదు. ఈ విషయం అంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజున అత్తమామలు తొందరగా చనిపోయినా కూడా కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు మేము సొంత అక్క చెల్లెళ్ళం కాకపోయినా సొంత అక్క చెల్లెళ్ళ కంటే ఎక్కువయ్యి మిమ్మల్ని పెంచుకోవడం జరిగిందమ్మ. వాళ్ళ పిల్లలని నాకు భేదం లేదు, నా పిల్లలని వాళ్ళకి భేదం లేదు. ఒకే మాట మీద ఉండేవాళ్ళు. ఒకటి చేద్దామంటే చేద్దామని వాళ్ళు, ఒకటి కాదంటే కాదని వాళ్ళు. ప్రతి విషయంలోనూ ఒకే మాట మీద ఉండి ఎదరికెళ్ళిన వల్ల ఈ రోజునాడు మాకు ఆ సంతోషం ఏంటో అప్పుడు ఎంతో ఆనందంగా ఉండేది. మా సంతోషం జీవితం అంటే ఇలాగుంటుందా, ఎవరో అమ్మా నాన్న ఎక్కడో దూరంగా ఉన్నా కూడా ఇక్కడ ఎంత బాగుందో మాకు కలిసి ఉంటే అని ప్రేమ చాలా ఉండేది మా ఇద్దరికి. అలాగే ఎదరికి సాగినాయి అమ్మ రోజులు. ఈ రోజు ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళందరూ కూడా దీన్ని చూసి మరి ఇలా ఉంటే బాగుంటుందని, అందరూ కూడా ఇలా ఉండాలని నేను ఈ స్టోరీ అంతా చెప్తున్నాను. సరే అమ్మ, అయితే క్లోజ్ చేద్దామా ఈరోజు? ఇంకా అలాగేనా? బాయ్.